హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం. మనము ఆ, చాలా చాలా మంది భక్తులు అడిగారనమాట, మనము వైష్ణవ సదాచారం గురించి చర్చించమని. సో ప్రతి శుక్రవారము నాకు కుదిరే టైం ప్రకారం ఇలాగా ఆ, ఈ భాగవతం, ఆ, పొద్దున్న మీరందరూ కలిసి ఇలాగా బ్రహ్మచారి ద్వారా భాగవతం క్లాస్ అవుతుంది కదా, 6 to 6:45 లోపల ఇలా ఈ మధ్యలో మనము ఈ వైష్ణవ సదాచారాన్ని చర్చించడం స్టార్ట్ చేద్దాం ఇవాళ నుంచి. ఉం? సో దీన్ని ఉద్దేశించి ఒక వైష్ణవ సంగీతం ఇప్పుడు పాడదాం. ఆ? సో ఈ వైష్ణవ సంగీతంని బేస్ ఫౌండేషన్ అన్నమాట మనకి వైష్ణవ సదాచారానికి. సో దాన్ని బట్టి మనము శిల ప్రభుపాద ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆ, ఉమ్, ఈ వైష్ణవ సదాచారం అనేది ఒక ముఖ్యమైన ఆ, శిక్షణ. భక్త సాంగత్యంలో ఉండే ప్రతి భక్తుడికి ఇది చాలా అవసరం. తెలుసుకోవడం, నేర్చుకోవడం, తర్వాత దాన్ని పర్సనల్లీ తమ లైఫ్లో అవలంబించుకోవడం అనమాట. ఇది ఎంత అద్భుతంగా ఉంటే అప్పుడు మన వైష్ణవ సమయాల్లో భక్తుల మధ్యన రిలేషన్షిప్స్ కూడా అంత బాగుంటాయి. ఇప్పుడు ఒక మెషిన్ ఉంది మీ దగ్గర. ఆ మెషిన్, లేకపోతే అది మీరు కార్ అనుకోండి, లేకపోతే మీ బైక్ అనుకోండి. ఇది మీరు ఓవర్ ఆయిలింగ్ చేస్తే అది బాగా నడుస్తుంది. ఇప్పుడు ఓవర్ ఆయిలింగ్ చేయకపోతే ఏమవుతుందంటే నెమ్మదిగా సౌండ్ రావడం, ఆ, తర్వాత దాని మైలేజ్ తగ్గిపోవడం, సర్టైన్ దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువైపోతుంది. రిపేర్కి ఇవ్వాల్సి వస్తుంటుంది. సో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి ఏం చేయాలి? మధ్యలో దాన్ని ఓవర్ ఆయిలింగ్ చేస్తారనమాట. ఈ ఆయిలింగ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఒక పార్ట్కి ఇంకో మెషిన్ పార్ట్కి మధ్యన ఉన్న పరస్పర అంటే ఇంటరాక్షన్స్ ద్వారా వచ్చే గరుగురు అది తగ్గుతుంది అనమాట ఆయిలింగ్ ద్వారా. సో వైష్ణవ సదాచారం ఆయిలింగ్ లాంటిది అనమాట. అది భక్త సాంగత్యంలో ఉండేటప్పుడు వ్యక్తిగతంగా కొన్ని సదాచారాలు ఉంటాయి. అలాగే మన సామాజికంగా అంటే మనం వైష్ణవ రిలేషన్షిప్స్లో కొన్ని సెటైన్ ఉంటాయన్నమాట. ఇవన్నిటిని మనము ప్రాపర్గా ప్రవర్తనలో మనము వ్యక్తపరిస్తే అప్పుడు వైష్ణవ సదాచారానికి ఒక విలువ ఉంటుంది, అంటే ఒక అవైష్ణవ సమూహానికి ఒక విలువ ఉంటుంది. మనం ఎన్నో నేర్చుకోగలం అందులో. ఆ, భక్త సాంగత్యం ఎంతో అద్భుతమైనది. అందుకే మన ఆచార్యులు ఎందరో మంది వైష్ణవ సాంగత్యానికి ఎక్కువ విలువ ఇచ్చారు. ఆ సాంగత్యంలో మనకి దొరికే అద్భుత ఆ, అనుభవాలని మీరు జనరల్గా పుస్తకాలు చదివినా, ఆ, ఆన్లైన్లో ఉన్నా మీకు దొరకదు అది. ఎనీవే ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాబట్టి మనం దీని గురించి కొంచెం చర్చించుకుందాం. ఓ, ఈ వైష్ణవ గీతం ఇది స్వయంగా భక్తి వినోద్ ఠాకూర్, ఆ, వైష్ణవ ఠాకూర్కి ఉద్దేశించి. ఇక్కడ వైష్ణవ ఠాకూర్ అనగానే ఎవరు వస్తారండి? బేసికలీ గురు, స్పిరిచువల్ మాస్టర్. కానీ ఒక్క స్పిరిచువల్ మాస్టర్తో పరిమితం అవ్వదు వైష్ణవ్ ఠాకూర్ అనేవాడు. స్పిరిచువల్ మాస్టర్ని ప్రతినిధి వహిస్తూ ఎవరైనా మీకు ఒక సేవా అవకాశాన్ని ఇస్తున్నారు వాళ్ళందరూ అవుతారనమాట. ఒక భక్త సాంగత్యంలో మీరు భక్తి చేయగలుగుతున్నారు. అది మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేకపోతే గుళ్ళో ఉన్న డివోటీ ఫ్రెండ్స్ అవ్వచ్చు. సో ఈ సాంగత్యంలో మీరు భక్తి చేయగలుగుతున్నారంటే యాక్చువల్లీ ఇది మీకు గురువు పంపించిన ఒక కృప. ఉమ్. సో అలాగా ఈ ఈ ఈ భజనలో భక్తి వినోద్ ఠాకూర్ గురువుని నిర్దేశించి ఒక అద్భుత గీతాన్ని రచిస్తాడనమాట. ఓ హే వైష్ణవ ఠాకూరా, దయోర సాగర. ఆ, ఈ సాంగ్ మనం ఇప్పుడు పాడదాం. ఓకే. హరే కృష్ణ. ఐ విల్ ట్రై టు షేర్ దట్. మీ గ్రూప్లో ఉన్న, అంటే తెలుగు ఇస్ వెరీ సింపుల్ సాంగ్ ఇది మనకి. ఆ, ఆల్రెడీ స్మాల్ బుక్ లో ఉంది ప్రభుజీ. ఉంది కదా. సరే. ఆ, ఎనివే, అందరూ ఆ బుక్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. సరే మంచిదే. ఉమ్. యా. నేను ఇంగ్లీష్లో షేర్ చేస్తున్నాను ఇక్కడ. వీ కెన్ హ్యావ్. హరే కృష్ణ. ఇప్పుడు నా దగ్గర అక్కడ కర్తాలు లేదు, ఆఫీస్లో ఉన్నాను. ఎనీవే వి విల్ సింగ్.
మీరందరూ మ్యూట్లో ఉండండి, ఒక్కళ్ళు అన్మ్యూట్ చేసి రిపీట్ చేయండి. ఓకే. ఎనీ మాతాజీ ఆర్ ప్రభుజీ, వన్ ఆఫ్ యూ కెన్. నేను చేస్తాను ప్రభుజీ. సరే. ఓకే. ఈ సాంగ్ శరణాగతి నుంచి, శరణాగతి అని 6 ఆస్పెక్ట్స్, 6 లక్షణాల గురించి. శరణాగతికి 6 లక్షణాలు ఉంటాయి. అది భక్తి వినోద్ ఠాకూర్ ఎంతో అద్భుతంగా వర్ణిస్తారు గత పుస్తకంలో. అందులో ఈ గీత, వైష్ణవ గీత రూపంలో ఆయన దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, భక్తి వినోద్ ఠాకూర్. ఉమ్, మన ఆచార్య పరంపరలో ఆయన మనకి, మన శ్రీల ప్రభుపాదకి గురువు గారికి గురువు అనమాట. పరమేష్ఠి గురువు అనమాట ఆయన. పరమేష్ఠి గురువు అంటే ఆయన 7వ గోస్వామి కింద, ఆ, ఆ, మన గురు పరంపరలో చాలా మంది ఆయన్ని పరిగణిస్తారు. 6 గోస్వాములు మనకు తెలుసు: రూప సనాతన భట్ట, రఘునాథ, శ్రీ జీవ గోపాల భట్ట. ఆ, ఈ 6 గోస్వాములని అక్కడ 7వ గోస్వామి ఎవరండి? శ్రీల భక్తి వినోద్ ఠాకూర్. సో ఆయన తన శరణాగతి అనే అద్భుత ఒక పుస్తకాన్ని రచించారు. భగవంతుడికి ఎలా శరణాగతి అవ్వాలి, అందులో 6 స్టెప్స్ ఉంటాయన్నమాట, 6 ఆస్పెక్ట్స్. దాన్ని ఉద్దేశించి ఇందులో ఒక వైష్ణవ గీతం ఇది. ఓకే. ఓ హే వైష్ణవ ఠాకురా, దయార సాగర, ఏ దాసే కరుణ కోరి. వైష్ణవ ఠాకూర దయరా సాగర యదసే కరుణా కోరి. दिया पद छाया शोधो हे माया, तुम्हारा चरण तोरी दिया। దియా పదాచయ స్వదేహే అమాయ తుమరా చరణ దోరి. छाया बेग दोमी छाया दोष शोधी, जय गुण देहो दासे दया। ఛాయా వేగాదుమి ఛాయా దోష శోధి ఛాయా గుణ దేహో దాసే. छाया सत संघा देहो हे हमारे, बसेची संगे रहासे जाय। ఛాయా సత్సంగ దేహో హమారే బసిచే సంగే రాసే. एकाकी अमार नाही पया भाल, हरि नाम संकीर्तने। కాకి అమరా నాహి పాయా బాల హరినామ సంకీర్తనే. तुमी कृपा करे श्रद्धा बिंदु दिया, देह कृष्ण नाम धने। तुमी তুমি কৃপা করে শ্রদ্ধ বিন্দু দিয়া দেহ কৃষ্ণ নাম দানে। तुमी कृपा करे श्रद्धा बिंदु दिया, देहो कृष्ण नाम धने। তুমি কৃপা করে শ্রদ্ধ বিন্দু দিয়া দেহ কৃষ্ণ নাম দানে। कृष्णा से तुम्हार कृष्ण दीते पार, तुम्हारा शक्ति आचे। কৃষ্ণ সে তোমারা কৃষ্ণ দিতে পারো তোমারা সাকতি আছে। আমি তো कंगाल कृष्ण कृष्ण बोली, दाए तव पाचे पाचे। আমি আমি তো कंगाल कृष्ण कृष्ण बोली दाई तवा पाचे पाचे। ओ है वैष्णव ठाकुरा, दयारा सागरा, हे दास करुणा कोरे। दयारा सागरा, हे दास करुणा कोरे, हे दास करुणा कोरे।
करुणा करे, ये दासे करुणा करे, ये दासे करुणा करे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे राम, राम राम हरे हरे। कृष्ण, एनीवन? हरे कृष्णा हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे 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 राम हरे हरे राम, राम 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 हरे हरे, हरे हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे हरे कृष्णा हरे कृष्णा हरे कृष्ण कृष्ण कृष्णा कृष्ण कृष्णा हरे हरे हरे, हरे 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 राम राम हरे राम 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 हरे हरे हरे, राम राम हरे हरे, राम राम हरे हरे। श्रील भक्ति विनोद ठाकुर की, श्री जय వైష్ణవ ఠాకూర్ కి जय ఆ, యా, తెలుగులో అనువాదం చదవండి ప్రభుజీ. 1 minute. ఇంకేదైనా ఓపెన్ అయి ఉంటే చదవండి. హరే కృష్ణ. ఓ వైష్ణవ ఠాకూర, ఓ దయాసాగర, నీ సేవకుడినైన నా యందు కరుణ చూపి నీ పాద పద్మముల నీడ నన్ను పునీతుని చేయుము. నేను అనుకువతో మీ చరణములనే ఆశ్రయించి ఉన్నాను. 2, దయచేసి నా 6 రకాల ఉద్రేకాలను, అంటే ఎక్కువగా తినటం, ఎక్కువగా పనిచేయటం, ఎక్కువగా మాట్లాడటం, నియమాలను ఉల్లంఘించటం, ఎక్కువగా సహవాసాలు చేయుట, అత్యాశ, ఈ 6ను నియంత్రించచేసి నన్ను పరిశుద్ధుని చేయుము. నీ ఈ సేవకునికి 6 మంచి లక్షణాలను, 6 రకాల భౌతిక ఈ నాకు ఈ 6 రకాల సంగత్యాన్ని బహుమానం ఇచ్చుట, పుచ్చుకొనుట, ఆంతరంగిక విషయములు చెప్పుట, తెలుసుకొనుట, కృష్ణప్రసాదం పంచుట, స్వీకరించుట ప్రసాదింపము. నేను ఈ సావాసం లభిస్తుందనే ఆశతో ఇక్కడ కూర్చొని ఉన్నాను. 3, ఒంటరిగా హరినామ సంకీర్తన చేసే శక్తి నాకు లేదు. అందుకనే నేను నిన్ను అర్థిస్తున్నాను. నా యందు దయ ఉంచి అనువంత విశ్వాసాన్ని, కృష్ణనామ ధనాన్ని ప్రసాదింపము. 4, కృష్ణుడు నీవాడు, నువ్వు నాకు ఇష్టడివి, ఈగలవు. నీ శక్తి అటువంటిది. నిజానికి నేను దౌర్భాగ్యుడిని. కృష్ణ కృష్ణ అంటూ రోధిస్తూ నీ వెంట పరిగెడుతున్నాను. హరే కృష్ణ. హరే ఓమ కృష్ణ. జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. नमा ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत कथाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. మనము ఈ వైష్ణవ సాంగను ఈ గీతంలో మనం శరణాగతిలో శిల భక్తి వినోద్ ఠాకూరు ప్రిసైస్లీ ఆయన చెప్తాడనమాట. ఉమ్, ఆ, ఈ వైష్ణవ సదాచారాన్ని మన జీవితంలో అవలంబించడానికి అద్భుత ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏమేమిటనేది. ఉమ్, వైష్ణవ సదాచారం అనగానే మనకి భగవద్గీతలోని 12వ అధ్యాయము, మళ్ళీ 13వ అధ్యాయంలోను, ఈ రెండిట్లోనూ కృష్ణుడు అర్జునుడికి చెప్తాడనమాట ఎలాంటి లక్షణాలు నాకు ఎంతో ప్రియమైనవని. ఉమ్, 12వ అధ్యాయంలో వస్తాయి 12 to 20 శ్లోకాల్లో, 8 శ్లోకాల్లో
ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఏ లక్షణాలు నాకు ప్రియమైనవని. అలాగే 13 అధ్యాయంలో కూడా వస్తాయన్నమాట, ఏ విధంగా ఆ, భక్తుడు తన భక్తిలో ఉన్నతి పొందేటప్పుడు ఎలాంటి స్టెప్స్ని వెళ్తాడని. ఓకే. సో ఇవన్నీ చాలా ఆ, ఇది కృష్ణుడు స్వయంగా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. కానీ కాలక్రమాన ఇలాంటి వైష్ణవ సదాచారాన్ని అవలంబించకపోవడం వల్ల ఈ సిద్ధాంతం అనేది రక్షించలేకపోయారు. ఉం? వైష్ణవ సిద్ధాంతం, వైష్ణవ సదాచారం ఎలా ఎలా నడుస్తాయంటే, ఈ వైష్ణవ సిద్ధాంతం అనేది ఆ, ఒక మనిలా అనుకోండి. ఓకే. శుద్ధ భక్తి గురించి మనం తెలుసుకోవడం, అందులో రహస్యాల గురించి క్లుప్తంగా వర్ణించడం, ఇవన్నీ ఒక ఒక మని, ఒక ఒక ఆర్నమెంట్ కింద అనుకోండి. ఓకే. లేకపోతే ఒక గణ, ఒక అంటే నిధి కింద మనం తులిస్తే, దాన్ని రక్షించేదే వైష్ణవ సదాచారం. ఓకే. వైష్ణవ సదాచారం కవరింగ్ అనమాట. ఆ వైష్ణవ సదాచారంలోనే ఈ రక్షణ పొందుతుంది అనమాట. ఈ వైష్ణవ సదాచారం ఎప్పుడైతే నెమ్మదిగా భక్త సాంగత్యంలో వెళ్ళిపోతుందో, ఆ సిద్ధాంతం కూడా ఉండదు అక్కడ. ఇట్ కాంట్ విత్ స్టాండ్. అందుకే ఈ ఇలాంటి లక్షణాలు నెమ్మదిగా పోవడం వల్ల మళ్ళీ శ్రీ చైతన్య మహాప్రభు ఆ, ఆ, కృష్ణ అవతారం కలియుగంలో వచ్చినప్పుడు ఆయన విశేషంగా గోస్వాములకి 4 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒకటి, బృందావనంలో ఉన్న ఆ, దివ్య ప్రదేశాలను మళ్ళీ స్థాపించమని, వాటిని పునర్నిర్మాణం చేయమని, మందిరాలు స్థాపించమని. అలాగే ఆ, వైష్ణవ సదాచారాన్ని ఉద్దేశించి, భక్తి సాధన సిద్ధాంతాన్ని ఉద్దేశించి పుస్తకాలు రాయమని. ఆ, విశేషంగా సనాతన గోస్వామికి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ, సో చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగాన ఆయన చెప్తారనమాట, దేని మీద నువ్వు యాక్చువల్లీ రాయాలి అని. ఓకే. ఆ- దాన్ని ఫాలో అవుతూ హరిభక్తి విలాసులో చైతన్య సనాతన గోస్వామి వెరీ డీటెయిల్డ్గా సదాచార గురించి వర్ణిస్తాడు. ఆ? సో ఈ వైష్ణవ సదాచారాన్ని వింటాం, కానీ ప్రాక్టికల్గా అప్లై చేయాలంటే ఏం కావాలండి? ఇది భక్తుల ఠాకూర్ ఇక్కడ చెప్తాడనమాట. ఓ హే వైష్ణవ ఠాకురా, దయోర సాగర, ఏ ధాసే కరుణా కొరి. మోస్ట్ ఇంపార్టెంట్, చైతన్య మహాప్రభు కూడా దీని మీద ప్రిన్సిపల్ మీద చెప్తారు. ఏంటది? ఒక గురుతత్వాన్ని ఆశ్రయించాలి. అంటే నేను ఒక దాస్ భావంలో ఉంటూ ఆ, ఆ, ఒక వైష్ణవ కృప గురించి యాచిస్తున్నాను. See, ఒక మూడు ముందు నుంచే సెట్ అవుతాయి, అప్పుడు మనకి వైష్ణవ సదాచారం మీద ఒక విలువ ఉంటుంది. వైష్ణవ సదాచారం ఒక మణి లాంటిది, ఒక ఆర్నమెంట్స్ లాంటిది అనమాట. ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు, ఏదైనా పండగ పబ్బాలు వచ్చినప్పుడు ఏం చేస్తారండి? మంచిగా ముస్తాబు అవుతారు. ముస్తాబు అన్నట్లో ఆభరణాలు ధరిస్తారనమాట. ఎంత మంచి ఆభరణాలు ధరిస్తే అంత అందంగా మారతారు వాళ్ళు. ఆ? అంతా చూడ్డానికి నిండుగా ఉంటారనమాట. అదేవిధంగా వైష్ణవుడు ఎప్పుడైతే ఈ వైష్ణవ సదాచారాన్ని ధరిస్తాడో, అండ్ ఆ ధరించిన వైష్ణవ సదాచారం ప్రకారం వైష్ణవుడు నిండుగా కనపడతాడు. సో ఇలాంటి ధరించాలి, ప్రాక్టీస్ చెయ్యాలి అంటే మొదట కావాల్సింది ఒక గురు ఆశ్రయం. గురుతత్వాన్ని ఆశ్రయించాలన్నమాట. అక్కడ నేను దాసుణ్ణి, గురువు గారు నా స్వామి, ఆయన కృప లేకుండా ముందుకు వెళ్ళలేను. ఈ మెంటాలిటీ చాలా అవసరం అనమాట. ఉం? లేకపోతే ఆ వైష్ణవ సదాచారాన్ని కన్సిస్టెంట్లీగా మనము ఆ, మన జీవితంలో ప్రాక్టీస్ చేయలేము అనమాట. అది మనం అప్లై చేయలేం. అందుకే ఇక్కడ మొదటగానే మగుతూను ఠాకూర్ మొదటి శ్లోకాలో ఆ, ఒక ప్లాట్ ఒక ఒక మైండ్ సెట్ చేస్తున్నారనమాట. ఒక మైండ్ని ఈ విధంగా మనము ఒక మెంటాలిటీతో ఉన్నప్పుడే మనం వెళ్ళగలం. दिया पद छाया सो दोहे हमाया, तुम्हारा चरण धोरी, ఐ హోల్డ్ ద ఫీట్ అను. నేను మీ చరణాలను ధరిస్తున్నాను. ధరించి ఏంటి? ఆ, ఆ, మీ చరణాల ఆశ్రయంలోనే నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇది బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. చరణాల దగ్గర ఎవరు ఉంటారు? గురు చరణాల దగ్గర శిష్యులు ఉంటారు. అంటే గురు చరణాలు ఆశ్రయిస్తున్నారంటే మీ భక్త సాంగత్యంలో ఉంటున్నారని.
ఇప్పుడు వైష్ణవ సదాచారానికి విలువే ఉండదు వైష్ణవ సాంగత్యం లేకపోతే. ఉమ్. ఆ, అలా వైష్ణవ సదాచారాన్ని ఎవరైతే ఒక సాంగత్యంలో మంచిగా నిండుగా ముస్తాబై ఎవరైతే తమ వ్యక్తిగతంగా ఆ, దాన్ని ప్రాక్టీస్లో పెడతారో వాళ్ళు యాక్చువల్లీ వైష్ణవ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. తమ జీవితంలోనూ ఇతరులకు కూడా పంచగలరు. ఉమ్. లేకపోతే ఆ సిద్ధాంతానికి చెప్పేదానికి చేసేదానికి ఏం పోలిక ఉండదన్నమాట. సో చేసే దాంట్లో మనకి అది చూపించాలి మనం చెప్పేది. అందుకే శ్రీల ఆ, సనాతన గోస్వామికి చైతన్య మహాప్రభు విశ్లేషంగా వర్ణించారు దీని గురించి నువ్వు విస్తరించమని. కొన్ని పాయింట్స్ ఇచ్చారు ఆయనకి, ఆ పాయింట్స్ మీద ఆధారపడి సనాతన గోస్వామి ఎలాబొరేట్ చేసి హరిభక్తి విలాసులు మనకి వైష్ణవ సదాచారం గురించి చెప్తాడని. దీన్ని ఉద్దేశించి ఇస్కాన్లో శ్రీల ప్రభుపాదులు కూడా ప్రతి ఒక్కరికి డివోటీస్ అందరికి కూడా దీని మీద ఫోకస్ పెట్టమని, విశేషంగా శ్రీల భక్తిచారు స్వామి మహారాజ్ దీని మీద ఒక ఎలాబొరేట్ ఎలాబొరేట్ చేస్తూ ఒక పుస్తకాన్ని విధంగా ఇచ్చారనమాట. అది నాకు తెలుగు అనువాదం దొరకలేదు ఎక్కడా నాకు, కానీ వి విల్ ట్రై ఇట్. ఓకే, ఇది ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది. తెలుగులో ఉంటే అది అది డీటెయిల్స్ అనమాట. డీటెయిల్స్ ఆఫ్ వైష్ణవ సదాచారం గురించి. ఓకే, దీని మీద మనం ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భక్తులు ఓకే వింటారు, కానీ అది ఎలా ప్రాక్టికల్ అప్లై చేయాలి చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఉద్దేశించి వి విల్ డిస్కస్ ఫర్దర్. సో ఇలాగా భక్తి వినోద్ ఠాకూర్ ఒక ఆ, ఎలాంటి మనస్తత్వం ఉండాలనేది గురించి మొదటి శ్లోకంలో చెప్పారనమాట. గురువుని ఆశ్రయిస్తూ భక్త సాంగత్యంలో నేను గురు కృపని ఆ, కోసం వేచి చూస్తున్నాను. ఎలాంటి కృప నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు. ఛాయా వేగదోమి ఛాయా దోష శోధి ఛాయా గుణ దేహదాసే ఛాయా సతసంగ దేహోయ మారే బోసే చిషంగేర ఆసే. ఆతృతంతో కూర్చుని ఉన్నాడు గురు చరణాల దగ్గర శిష్యుడు. దేనికోసం? ఆ, తన దగ్గరున్న ఆ, వేగాలని కంట్రోల్ చేయడం కోసం, నియంత్రించడం కోసం, ఆ శక్తి కోసం వెయిట్ చేస్తాడు. ఆ, ఈ షడ వేగాలు మనకి ఆ, రూప గోస్వామి ఉపదేశామృతో వర్ణిస్తాడనమాట. వాచో వేగం మనస క్రోధ వేగం జీవా వేగముదరుపస్థ వేగం ఏతాన్ వేగాన్ విషయేత ధీర. ఆ, ఈ ఈ ఆరు వేగాలని ఇది ఉపదేశామృతం మీరు ఆ, చదువుంటే అందులో మీకు విస్తారంగా శిల ప్రభుపాద తాత్పర్యాల్లో వర్ణిస్తారు. ఈ వేగాలని నియంత్రించాలని చెప్తాడు. ఖండించలేము, మొత్తం తీసేయలేము మన జీవితం నుంచి ఈ వేగాలని. వాచో వేగం మనస వేగం క్రోధ వేగం జీవా వేగం ఉదర ఉపస్థ వేగం. ఈ ఆరు వేగాలని ఆ, ఈ ఆరు వేగాలను నియంత్రించే శక్తి ఎవరిస్తారండి? గురువు గారు ఇస్తారనమాట. అందుకే ఈ వైష్ణవ సదాచారంలో చూడండి ఉన్న కొన్ని కొన్ని ప్రిన్సిపల్ దీని ఉద్దేశం ఉంటాయి అనమాట. వాచో వేగం మనస వేగం క్రోధ వేగం జీవా వేగం ఉదర ఉపస్థ వేగాలు ఎలాగ నియంత్రించాలనేది వైష్ణవ సదాచారంలో వర్ణించబడి ఉన్నాయి. అలాగే ఛాయ దోష సోతి ఆ, ఏవైతే మనకు భక్తికి అనుకూలంగా లేని పరిస్థితులు అనమాట. ఏంటది? అత్యాహార ప్రయాసచ్చ ప్రజల్పో నయమాగ్రహ జనసంగస్య లౌల్యం చ షడ్భిర్భక్తిర్ వినశ్యతి. భక్తిని నాశనం చేసేస్తాయి ఈ ఆరు. అత్యాహార, ప్రయాస, ఎక్కువ ప్రయాసించడం, ఆ, ప్రజల్పో నియమాగ్రహ, జనసంగశ్చ లౌల్యం చ లౌల్యం, భౌతిక లౌల్యం. ఇలాంటి ఆరు దోషాలను ఏం చేయమంటున్నాడు? గురువుగారి శక్తిని ఇవ్వమంటున్నాడు ఈ దోషాల నుంచి నేను విముక్తుడవ్వాలని. ఉమ్, ఛాయా దోష, ఈ దోషాల నుంచి విముక్తుడు కావాలని గురువుగారిని చాచిస్తాడు అనమాట. దీన్ని ఉద్దేశించి కూడా మన మన గురు పరంపరలో వైష్ణవ సదాచారంలో ఉన్నాయి కొన్ని ఇన్స్ట్రక్షన్స్. ప్రాక్టికల్ అనమాట. ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయంటే ప్రాక్టికల్లీ అప్లై చేస్తే మీరు చూస్తారు మీ జీవితంలో ఈ దోషాల నుంచి కూడా బయటపడతాం. అత్యాహారం నుంచి, ప్రయాస నుంచి, ప్రజల్ప నుంచి. ఆ, ఆ, విశేషంగా వైష్ణవ సంగతులు ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, ఎవరితో ఎలాగా మనం ఏ ఏ అంశం గురించి మాట్లాడుతాం అనేది ఇంపార్టెంట్. అప్పుడప్పుడు భక్తి సంగతులు కూడా ప్రజల్ప అవుతుంది. ఉమ్, దాని నుంచి మనము
బయటపడాలంటే తెలుసుకోవాలి ఎలా ప్రవర్తించాలనేది, ఏం మాట్లాడాలనేది. ఆ, సో సో అలాంటి పరిస్థితి వచ్చి దాన్ని ఎలాగ మనం ఆ, నో, ఆ, దాని నుంచి విముక్తి అవ్వాలి అనే దాన్ని కూడా సదాచారంలో వర్ణించబడింది. అలాగే ఏ సాంగత్యంలో అయితే ఈ వైష్ణవ సదాచారం అనుకూలంగా మనకి ముందుకు తీసుకెళ్తుందో దాని గురించి కూడా ఇక్కడ అడుగుతాడనమాట గురువుని శిష్యుడు. ఏంటది? ఛాయా గుణ దేహోదాసే ఛాయా సత సంగ. ఆరు రకాల సాంగత్యాన్ని అండ్ ఆరు రకాల గుణాలని ఏవైతే భక్తికి అనుకూలంగా ఉంటాయో, ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగా సతో వృత్తే షద్భిర్భక్తిర్ ప్రసిద్ధతి. ఉమ్, వీటి గురించి వర్ణిస్తాడు. ఛాయా సతసంగ. ఏంటవి? ఆ, దదాతి ప్రతిగృహణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భోంక్తే భోజయతే సేవ షద్భిర్భక్తిర్ ప్రీతి లక్షణం. భక్తి ప్రీతి లక్షణం అన్నమాట. ఇలాగా సనాతన గోస్వామి డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. రూప గోస్వామి దానికి గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇస్తారనమాట. మనకి జీవితంలో సూత్రాలు అవసరమే. సూత్రాల్ని ఎలాగ ప్రాక్టికల్ అప్లై చేసే పాయింట్స్ అంటే యూనో ఇన్స్ట్రక్షన్స్ కూడా, నియమ నిబంధనలు కూడా, నియమాలు కూడా అవసరం అన్నమాట. వీటన్నిటిని ఈ గోస్వాములు మనకి ఎంతో అద్భుతంగా మన ముందు ఇవన్నీ ఒక శాస్త్రాల రూపంలో గైడింగ్ మాన్యువల్స్ కింద ఇచ్చారనమాట. ఇప్పుడు మనం మాట్లాడతాం కదా జనరల్ భగవద్గీత, గీతా మ్యారథాన్లో ఈ శరీరం ఉన్న వాళ్ళు, మానవ శరీరం ఉన్న వాళ్ళు ఒక యంత్రం లాంటిది. ఈ యంత్రాన్ని ఎలా ఉపయోగించాలో మనకి భగవద్గీత చెబుతుంది. అందుకే గీత తీసుకోండి గీతా మ్యారథాన్ టైంలో అని మనం ఎంతోమంది ప్రోత్సహిస్తాం. ఆ, అందులో భాగంగా ఒకవేళ నువ్వు వైష్ణవుడు అయినప్పుడు, ఈ వైష్ణవుడు అయినప్పుడు వైష్ణవ సదాచారం అనేది వెరీ ఇంపార్టెంట్ మాన్యువల్. ఈ మాన్యువల్ ఎంత మనం ప్రాక్టికల్లీ తెలుసుకుని అది అప్లై చేయగలమో లైఫ్లో తెలుసుకోవడం ఒకటి. చాలా మంది భక్తులు అడిగారు నన్ను, ప్రభుజీ ఇంపార్టెంట్ ప్రభుజీ చెప్పండి చెప్పండి అని. ఎందుకంటే వాళ్ళు ఒక పరిస్థితిలో డిస్టర్బ్ అయి ఉంటారు. ఇంకో భక్తుడితో వ్యవహారంలో మాటలు ఇటొచ్చి వచ్చిన అయి ఉంటాయి. లేకపోతే వాళ్ళ ఆలోచనలో ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. లేకపోతే వాళ్ళకి తెలియట్లేదు ఏ విధంగా దీనికి నేను చెప్పడం కరెక్టా కాదా అనేది పరిస్థితులు ఉంటారు. ఆ, ఇలాంటివి మీ నిజ జీవితంలో విశేషంగా మీరు భౌతిక ప్రపంచంలో డీల్ చేసేటప్పుడు బయట వాళ్ళతో డీల్ చేస్తారు, మీ ఇంట్లో వాళ్ళతో డీల్ చేస్తారు, అలాగే భక్తులతో డీల్ చేస్తారు. ఈ డీలింగ్స్లో ఎలా వెళ్ళాలో తెలియక ప్రభు అందుకే వైష్ణవ సాధన తెలుసుకోవాలనుకుంటున్నాము. ఎస్, దాని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. కానీ దీని మూల ప్రిన్సిపల్ మనస్తత్వం ఎలా ఉండాలంటే ఇక్కడ ఇది గురువు ప్రసన్నతం కోసం నేను చేస్తున్నది. ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్. తాడిపించుకుందామా? అరే, తాడు. ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్. ఎవరది? యా, యా. సో ఈ విధంగా మనము ఈ వైష్ణవ సదాచారంలో గమనిస్తామన్నమాట. ఆ, ఆ, ఈ మూల సూత్రాలని, ఇది మెయిన్ మనస్తత్వం ఎలా ఉండాలండి? గురువుని, గురు చరణాల్ని ఆశ్రయిస్తూ వైష్ణవ సాంగత్యంలో నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. తద్వారా ఆ, ఒక కృపకి పాత్రుని అవ్వాలనుకుంటున్నాను. ఉం. కృపకి పాత్రుని ఏం చేయాలనుకుంటున్నాను? ఈ విధంగా వైష్ణవ సేవ చేయాలనుకుంటున్నాను. చి- ఇది గైడింగ్ మెంటాలిటీ అనమాట. ఈ మనస్తత్వంతో మనము ఈ సెషన్స్ని ముందుకు తీసుకెళ్తాం. ఓకే. సో ఇక్కడ మనకి ఈ 4 ఆస్పెక్ట్స్ భక్తివినోదకు చెప్తారనమాట. ఆ ఆ సంగతిలో ఈ వైష్ణవ సదాచారాన్ని మనము అవలంబించేటప్పుడు ఆ, ఇవి ఇవన్నీ అవసరం. ఉమ్. ఆ, ఛాయా సత సంగ దేహో హే అమారే బొసెచి సంగేరాసే. ఉమ్. సో ఉపదేశామృతిలోని మొదటి 4 శ్లోకాలు, ఈ 4 శ్లోకాలు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట సాధక భక్తుడికి. ఇవి ఇది గైడింగ్ ప్రిన్సిపల్స్ అన్నమాట. తర్వాత ఏకాకి అమార నహి పయబాల హరినామ సంకీర్తనే తుమి కృపా కరి శ్రద్ధా బిందు దియ దేహో కృష్ణ నామధానే. ఓకే, నేను వైష్ణవ సదాచారం తెలుసుకున్నాను ప్రభుజీ. నేను ప్రాక్టికల్లీ డివోటీతో డీలింగ్ చేసేటప్పుడు, లేకపోతే ఫ్యామిలీతో డీల్ చేసేటప్పుడు, నాన్ డివోటీస్తో డీల్ చేసేటప్పుడు నేను బాగా ప్రాక్టీస్లో పెడుతున్నాను. దీని లక్ష్యం ఏంటి? గోల్ ఏంటంటే వీఆర్ ఏబుల్ టు చాంట్ హోలీ నేమ్ ప్యూర్లీ. మన హరినామాన్ని మనం శుద్ధ రూపంలో మనం జపించగలుగుతున్నాం. ఆ?
నామాన్ని ఆశ్రయం తీసుకోగలను. నామగ్రహణ, నామ ఆశ్రయ. దీని గురించి రీసెంట్గా ఒక ఒక భక్తుడి నుంచి విన్నాను అనమాట. వెరీ ఇంపార్టెంట్. మనం చేసేదేంటి రోజు? నామగ్రహణ. ఉమ్, మనం నామాన్ని గ్రహిస్తున్నాం అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ, హరినామాన్ని మనం జస్ట్ ఒక ఒక పర్టికులర్ కౌంటింగ్ ప్రకారం 16 మాలలు, 16 మాలల్లో 108 మహామంత్రాలు, ఆ 108లో 16 అక్షరాలను అవి మనం నామగ్రహణ చేస్తున్నాం. నెమ్మది నెమ్మదిగా వైష్ణవ సదాచారాన్ని ఎవరైతే అవలంబించుకుంటారో వాళ్ళ జీవితంలో అర్థం చేసుకుంటారు. కృష్ణుడి కోసం, ఆయన ప్రీతి కోసం, గురు ప్రీతి కోసం, ఆ, వైష్ణవ సేవ కోసం నేను ఈ ఈ హరినామాన్ని గ్రహణంతో నామగ్రహణే కాకుండా దానికన్నా ఇంకో ఎక్కువ స్టెప్ వేసుకోవాలి. ఏంటది? నామ ఆశ్రయ. నామాన్ని ఆశ్రయించాలి. యాక్చువల్లీ మనకి వైష్ణవ క్వాలిటీస్ అనేవి న్యాచురల్గా మన లైఫ్లో వస్తాయి వెన్ యూ టేక్ నామాశ్రయ. మనము నామాన్ని ఆశ్రయించినప్పుడు హరినామాన్ని ఒక అక్షరాల రూపంలోనే కాకుండా సాక్షాత్ భగవంతుడు నామ అవతార రూపంలో ఆయన వచ్చాడనమాట. ఇప్పుడు మన భక్తులందరూ భాగవతాన్ని ఇళ్లలో ఆ, ఆహ్వానిస్తున్నారనమాట. భాగవతానికి పూజ చేయడం, ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ అనగానే భాగవతాన్ని మనం ఒక భాగవతాన్ని ఒక పుస్తకం కింద కాకుండా సాక్షాత్ శ్రీకృష్ణుడి రూపంలో మనం పరిగణిస్తున్నాం కదా. అలాగ మనం దానికి ఎంతో మర్యాదతో ను, పిలిపించి ఆరతి చేసి పూజలు చేసి తర్వాత దాన్ని మనం ఆశ్రయించాలి. భాగవతాన్ని ఎలా ఆశ్రయించాలి? శ్రవణం ద్వారా. ఉమ్, ఆ, అక్కడ మీరు భాగవతం చదవట్లేదు, భాగవతాన్ని ఆశ్రయిస్తున్నారు. దట్ ఈస్ ద కన్సెప్ట్ అక్కడ. అలాంటి మెంటాలిటీ ఉండాలన్నమాట. సిమిలర్లీ భగవంతుడు నామ అవతార రూపంలో వచ్చినప్పుడు ఆయన నామ గ్రహణ చేయకూడదు. మనం ఓకే జపిస్తున్నాం కాదు, నామాన్ని ఆశ్రయించాలన్నమాట. ఆ, అంటే హరినామం సాక్షాత్ భగవంతుడు నామరూపంలో వచ్చినప్పుడు ఆయన చరణాలకి నేను వంగి ఆయనకి సేవ రూపంలో నేను ఏం చేస్తాను? జపిస్తున్నాను హరే కృష్ణ మహామంత్రాన్ని. ఆయనకు ఒక్కడికే కాదు సేవ, ఆయన చరణాల దగ్గర ఉన్న గురువు గారికి, ఆ గురు చరణాల దగ్గర ఉన్న వైష్ణవ సాంగత్యంలో నేను హరినామం చేస్తున్నాను. దిస్ ఇస్ ద ఆస్పెక్ట్ అనమాట. సో అలాగ ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ తన గురువు గారికి ఏం విన్నపం చేసుకుంటున్నాడు? ఆ, ఏకాకి అమార్, నా ఒక్కడి వల్ల నహి పయబాల, నా దగ్గర అలాంటి శక్తి లేదయ్యా ఓ గురువా, ఓ స్వామి. హరినామ సంకీర్తనే, కూర్చుని జపం చేయడం, నామాన్ని ఆశ్రయించలేకపోతాను ఒక్కడిని. తుమి కృపా కోరి శ్రద్ధ బిందు దియా, దేహో కృష్ణ నామ ధనే. నీ దగ్గర కృష్ణ నామ ప్రేమ ధనం ఉంది నీ హృదయంలో. దీక్ష సమయంలో గురువు ఒక్క మంత్రాన్ని ఇవ్వడు. ఆ మంత్రం మీకు ముందే తెలుసు కదా, హరినామ మంత్రం. ఉం. దీక్ష టైంలో గురువు ఏం ఇస్తాడు? తన హృదయంలో ఉన్న ప్రేమ, హరినామం పట్ల ఉన్న ప్రేమని మీకు అందజేస్తాడు. ఆ ఆ ప్రేమను మనం స్వీకరించాలన్నమాట. ఆ ప్రేమ హరినామ రూపంలో వస్తుందన్నమాట. అందుకే నామాన్ని ఆశ్రయించాలి. ఆ, ఉమ్, హరినామ ప్రేమ. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాడు? తుమి కృపా కోరి శ్రద్ధ బిందుదియ. ఏ శ్రద్ధతో నువ్వు హరినామాన్ని ఆశ్రయించి నువ్వు ఎన్నో అనుభూతులు పొందుతున్నావో అవి నాకు ఇవ్వయ్యా అని గురువుగారిని ఇక్కడ శిష్యుడు అడుగుతున్నాడు అనమాట. సో వీటన్నిటికీ, సో ఇన్ వైష్ణవ సదాచారంలో హరినామం రిలేటెడ్, ఎస్పెషలీ హరినామంలో మోస్ట్ డిస్టర్బింగ్ ఆస్పెక్ట్ హరినామంలో ఏంటండి? వైష్ణవ ఆ, వ్యవహారంలో నింద. అందుకే ఇప్పుడు చూడండి, నామపరాధాల్లో మొదటి అపరాధం ఏంటండి? ఆ, వైష్ణవ అపరాధం. ఆ, అందుకే ఇక్కడ గురువుగారి కృప అవసరం. ఆయన ఏ విధంగా తన శ్రద్ధ పరిణామం పట్ల పెట్టాడు, ఆ శ్రద్ధ మనకు అవసరం హృదయపూర్వకంగా. అప్పుడే మనం ఏం చేయగలం? వైష్ణవ ఆ, సదాచారంలో మనం వ్యక్తిగతంగా ప్రాపర్గా ప్రవర్తించగలం. యూ యూ విల్ బి కేర్ఫుల్, యూ కాంట్ బి క్యాజువల్. నీకు హరినామ ఆశ్రయించాలంటే మీరు ప్రేమ ధనాన్ని ఏదైతే గురువుగారు ఆస్వాదిస్తారో అదే మీ జీవితంలో కూడా ఆస్వాదించాలంటే మనము వైష్ణవ వ్యవహారంలో పర్టికులర్గా ఉండాలి. అక్కడ మనం క్యాజువల్ అవ్వకూడదు అనమాట. అది ఉంది కదా, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్.
ఎక్కువ మనకి ఆ, నా తెలుసు ప్రభుజీ. ఈ వైష్ణవ సంగతి నాకు అందరూ తెలుసు. అరే వీళ్ళు భక్తిలో రాకముందు కూడా వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు ప్రభుజీ. వీళ్ళు ఎలాంటి వాళ్ళు. ఇప్పుడు ఏదో హరినామం చేస్తున్నాడు, కంఠిమాల వేసేసుకున్నాడు. ఆ, రెండు చేతులు ఎత్తి హరే కృష్ణ హరిబోల్ అంటున్నాడు. ముందు వీడు ఇలా కాదు ప్రభు, వీడి లైఫ్ తెలుసు నాకు. అలాంటి ఆలోచన ఉంటే వైష్ణవ సంగతిని తీసుకోలేం. సారీ టు సే. వైష్ణవ సంగత్యాన్ని మనం తీసుకోలేం. ఆ, పూర్వం ఎలాంటిది, దాని గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళకూడదు అనమాట. జీసస్ చెప్తారు కదా బైబిల్లో, ఫర్ ఎవ్రీ సిన్నర్ దెర్ ఇస్ ఏ ఫ్యూచర్. ప్రతి పాపికి ఒక ఫ్యూచర్ ఉంటుంది. అందుకే మనం ఇప్పుడు పుస్తక వితరణ చేస్తున్నాం. ఈ పుస్తక వితరణలో ఏం చేస్తున్నాం, ప్రతి పాపిలో ఆ, బయట వాళ్ళు నార్మల్ సాధారణ జీవనం జీవిస్తున్నారు. ఓకే, ఓకే, సోషల్ లైఫ్ ఉండొచ్చు, సోషల్ సర్వీస్ చేయొచ్చు వాళ్ళు. కానీ ఒక పరంగా చూస్తే వాళ్ళకి ఈ ఆత్మ జ్ఞానం కానీ కృష్ణ గో నో, బృందావనం గోలోకంకి వెళ్ళాలి, ఈ భౌతిక ప్రపంచం శాశ్వతం కాదు అనే సిద్ధాంతాలు తెలియవు. వాళ్ళకి ఒక ఫ్యూచర్ ఉంది, అది మీరే ఇవ్వగలరు. ఆ, మీరందరూ ఒక్కొక్కరికి పుస్తకం ఇస్తున్నప్పుడు, భాగవతం ఇస్తున్నా, గీత ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి ఒక ఫ్యూచర్ని మీరు ఇస్తున్నారు. ఆ, వాళ్ళు ఒకవేళ గుర్తిస్తే మీరు ఇచ్చిన సేవని, వాళ్ళు శాశ్వతంగా ఎటర్నిటీ, శాశ్వతంగా వాళ్ళు కృతజ్ఞగా ఉంటారు మీ పట్ల. కానీ వాళ్ళకి తెలియదు అది. మనం చేసే ప్రయత్నంలో ఎంతో మంది బెనిఫిట్ అవుతారు. ఆ నమ్మకం మనకు ఉండాలి. ఇప్పుడు పాపిగా ఉండొచ్చు, కానీ తర్వాత మార్పు వస్తుంది. ఎవ్రీ సిన్నర్ యాజ్ ఏ ఫ్యూచర్. సిమిలర్లీ ఇంకోటి అంటాడు జీసస్, ఏంటది, ఎవ్రీ సెయింట్ యాజ్ ఏ పాస్ట్. ఒక ఒక సాధుకి, ఒక సాధ్వికి, ఒక సాధు కానీ సాధ్వి, ఓకే, వీళ్ళకి పూర్వం ఉంది. ఆ, ఇప్పుడు పూర్వం ఉందని దాన్ని మనం వెలికి తీయకూడదు అనమాట బయటికి. ఆ, దీని వీళ్ళు పూర్వం చూపించండి, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చెప్పండి భక్తుడిది. యూ టు అండర్స్టాండ్. ఒక సెయింట్ ఉన్నాడంటే తన ఫ్యూచర్ ఫాస్ట్ లేదా అయి ఉండొచ్చు. దాన్ని మనం వి షుడ్ నాట్ హైలైట్ ఆన్ ఇట్. ఆ, అప్పుడు ఇవన్నీ కూడా వైష్ణవ సదాచారాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా డీల్ చేయాలి, దీని గురించి వైష్ణవ సదాచారంలో వెరీ క్లియర్గా సూక్తంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయన్నమాట. ఎందుకంటే అవి సరిగ్గా మనం అర్థం చేసుకోకపోతే, వ్యవహరించకపోతే, అది వైష్ణవ నిందకి దోహదవుతుంది అనమాట. అలా వైష్ణవ నింద చేస్తే న్యాచురల్లీ మన హరినామం మీద ఉన్న రుచి, హరినామం మీద ఉన్న శ్రద్ధ, లేకపోతే గురువు పట్ల శ్రద్ధ అన్నీ తగ్గిపోతాయి. ఈ ఆల్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ యాక్చువల్లీ. గురు పాదాశ్రయ అవసరం. గురు పాదాశ్రయంలో ఉంటూ వైష్ణవ సాంగత్యం అవసరం. ఆ వైష్ణవ సాంగత్యంలో వైష్ణవ సదాచారం అవసరం. ఆ సదాచారంలో మనము కేర్ఫుల్గా లేకపోతే ఏమవుతుంది, వైష్ణవ నింద అవుతుంది. దానివల్ల హరినామం మీద రుచిపోతుంది. హరినామం మీద రుచిపోతే ఇంకా మనకి కృష్ణ ప్రేమ హృదయంలో అనుభూతి చెందే ఆ, ఆప్షనే మొత్తానికి పోతుందన్నమాట. అందుకే కృష్ణ సే తోమార, కృష్ణ దితే పారో, తోమార శక్తి আছে। আমি তো कंगाल, కృష్ణ కృష్ణ బోలి దయి తవ పాచే పాచే। ఆ, ఓ గురు, ఓ వైష్ణవాస్, ఆ, మీ వల్లే నేను కృష్ణుని స్మరించగలుగుతున్నాను. సి వీ హ్యావ్ టు హ్యావ్ ఏ స్ట్రాంగ్ కన్విక్షన్. ఏం కన్విక్షన్ అండి? మనకు ఆ నమ్మకం ఉండాలి. ఈ సాంగత్యం లేకుండా నేను భక్తిలో ముందుకు వెళ్ళలేను. ఉమ్, ఈ సాంగత్యం లేకుండా నేను భక్తిలోకి ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. ఆ, కొంతమంది భక్తిలో డోల్ డమాల్ నడుస్తుంది అనమాట. అంటే వాళ్ళది అన్న అప్పుడు అలల్లా ఉంటున్నారు భక్తి. అప్పుడప్పుడు పైకి ఎగుతుంటారు, అప్పుడు కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ, వాళ్ళు సాంగత్యాన్ని వదలకుండా ఉంటే ఏమవుతుందండి? నో ప్రాబ్లం. నెమ్మది నెమ్మదిగా వాళ్ళ హరినామం కూడా సెట్ అవుతుంది. వాళ్ళ వైష్ణవ బిహేవియర్ కూడా సెట్ అవుతుంది. నెమ్మదిగా భక్తిని వాళ్ళు ఆశ్రయిస్తూ కృష్ణుడి పట్ల ప్రేమని అవన్నీ పెంచుకుంటారు. ఒకవేళ ఒక భక్తుడు తన వైష్ణవ సాధనలో
వైష్ణవ సదాచారంలో వైష్ణవ సిద్ధాంతంలో నిష్ణాతుడై ఉన్నాడు. కానీ సాంగత్యంలో లేడనుకోండి, నెమ్మదిగా వాడు అన్ని ఒక్కొక్కటి పోతాయి. ఆ, వైష్ణవ సిద్ధాంతం డివేట్ అయిపోతాడు. ఆ, వైష్ణవ సదాచారంలో ఆ, మార్పులు చూస్తారు. ఆ, సాంగత్యం లేనివాడు. ఆ, అలాగే వైష్ణవ సేవ పట్ల, భగవంతుడి పట్ల ప్రేమ, అవన్నీ నెమ్మదిగా తగ్గిపోతాయి. అందుకే వైష్ణవ సాంగత్యానికి ఆ, మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. జీవితంలో శారీరక ప్రాబ్లమ్స్ వస్తాయి, మానసిక మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సోషల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాంటి పరిస్థితులు ఉన్నా నేను సాంగత్యాన్ని వదలకుండా ముందుకు వెళ్ళాలి అనే ఒక దృఢ నమ్మకం పెట్టుకోవాలి భక్తులు. లేకపోతే వెరీ డిఫికల్ట్. అరే ప్రభు, నాకు ఆ సెట్ అవ్వట్లేదు ప్రభు, ఇక్కడ నేను ఒంటరిగా ఉంటాను ప్రభు. ప్రభు ఎందుకు ప్రభు ఎంతలాగా ఇక్కడ పీస్ఫుల్గా ఇంట్లో కూర్చుని జపం చేసుకుని శుద్ధ భక్తుని అయిపోతాను స్క్రీన్ ముందు కూర్చుని. అవదు. ఎంత ట్రై చేసినా మీరు ఆ భగవంతుడి గోలోకంలోనే రుచిని మీరు ఇక్కడ పొందకుండా మీరు గోలోకానికి వెళ్ళలేరు. ఆ? అందుకే కృష్ణుడు ఏం చేస్తాడు, భౌమ బృందావనంలో ట్రైనింగ్ ఇస్తాడు ముందు తీసుకెళ్ళేటప్పుడు. ఆ ట్రైనింగ్కి వెళ్ళాలంటే ముందు ఇక్కడ మన ఈ భూలోకంలో, ఈ భూమి మీద ఉన్న మన ప్రపంచంలో ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మనం భక్త సాంగత్యంలో ఒక అనుభూతి పొందాలి. పొందినప్పుడే వీఆర్ క్వాలిఫైడ్ ఫర్ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు గోలోకానికి తీసుకెళ్తాడు భగవంతుడు. లేకపోతే ఆ, ఏ భక్తులతో అయినా మనకి ఎలాంటి ఒక పర్టికులర్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ పెట్టుకున్న జీవితంలో, అప్పుడప్పుడు ఏంటి వ్యవహారంలో పూజ, నేను పర్టికులర్ పూజ, నేను అస్సలు ఎవరితోనూ గొడవలు పెట్టుకోను. కానీ మీ మైండ్ మాత్రం మిమ్మల్ని ఏడిపించేస్తుంది లోపల. అరే వీడు ఇలాంటి వాడు, అది ఇలాంటిది, అది ఇది అది అని. ఇంకేముందండి. అది ఏదైనా ఇట్స్ లైక్ అంటే ఇలా ఎలాంటిదంతా లోపలంతా నడుస్తుంది అనమాట. గందరగోళం. ఉమ్, దీని నుంచి కూడా బయటపడాలి. అందుకే ఇక్కడ శ్రీల భక్తుని ఠాకూర్ ఒక మనస్తత్వాన్ని సెట్ చేస్తాడు. గురువు పట్ల శ్రద్ధ ఉండాలి, వైష్ణవు పట్ల ఆప్యాయత ఉండాలి. ఆ, గురువు పట్ల శ్రద్ధ, వైష్ణవు పట్ల ఆప్యాయత, కృష్ణుడి పట్ల ప్రేమ. ఆ, ఇది ఉన్నప్పుడే మనము గ్రాడ్యువల్గా వైష్ణవ సదాచారంలో కానీ మనం ముందుకు వెళ్తాం. ఉం? మనం నిండుగా తయారవుతాం అనమాట వైష్ణవ సదాచారంలో. అలా నిండుగా తయారైన భక్తుడు ఆ, ఏం చేస్తాడు? తప్పకుండా ఆ, భగవంతుడి కి సేవ, ప్రేమపూరిత సేవన చేస్తాడు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ లాస్ట్లో ఇవాళ సెషన్, ఇది పార్ట్ 1 అనమాట. అలాగే వీల్ హ్యావ్ సిరీస్ ఆఫ్ లెక్చర్స్. ఇందులో చైతన్య మహాప్రభు సనాతన్ గోస్వామికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని గురించి మనం నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేస్తాం. ఆయన ఒక బ్రీఫ్గా ఒక కొన్ని 45, 50, 60 పాయింట్లు ఇచ్చారనమాట. ఆ ఏమేం పాయింట్లు అవి, అవన్నీ మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాం. ఆ, అక్కడ చైతన్య మహాప్రభు చైతన్య మధ్యలీలలో వస్తుంది అది. కానీ సనాతన గోస్వామిని ఎందుకు ఎంచుకున్నాడు? ఆ, ఇప్పుడు 6 గోస్వాములు ఉన్నారు. 6 గోస్వాములో రూప గోస్వామికి భక్తి రిలేటెడ్ రాయమన్నారు. కానీ సనాతన గోస్వామిని వైష్ణవ సదాచారం గురించి ఎందుకు ఎంచుకున్నారనే పాయింట్ మీద నేను ఒక శ్లోకాన్ని ఇక్కడ మీకు ముందు చూపిస్తున్నాను. ఇది అంత్యలీల, చైతన్య చరితామ అంత్యలీల. సనాతన గోస్వామి జగన్నాథ్పురిలో చైతన్య మహాప్రభుని కలవడానికి వెళ్తారనమాట. అందులో 4వ అధ్యాయం, 129, 130, ఈ 2 శ్లోకాల్లో ఆ, సనాతన గోస్వామిని ఎందుకు ఎంచుకున్న కారణం ఉంది ఇక్కడ. ఓకే, అది మీకు ఇక్కడ షేర్ చేసి మనం కంక్లూడ్ చేద్దాం అంటే. ఓకే, హరే కృష్ణ. యా. ఈ చైతన్య చరిత్రం చాలా అద్భుతమైనది. ఓకే, భగవద్గీత కృష్ణుడు చెప్పింది, భాగవతం కృష్ణుడి గురించి. కానీ కృష్ణుడి హృదయంలో ఉన్న ఆస్పెక్ట్స్ని తెలుసుకోవాలంటే చైతన్య చరితామృతం. ఉమ్. ఆ, కృష్ణుడు తన హృదయంలో ఏ విధంగా తన భక్త సాంగత్యంలో ఉండాలనుకుంటున్నాడు, ఆ, ఏం చేయాలనుకుంటున్నాడు భక్త సాంగత్యంలో, అవన్నీ మీకు చైతన్య చరితామృతిలో కనబడతాయి. సో ఇక్కడ ఆ, ఇక్కడ
సనా చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి ఈ విధంగా చెప్తారనమాట. యద్యప్యో తుమిహో జగత పావన. ఎవరైనా రిసైడ్ చేస్తారా? హరే కృష్ణ. ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్. మీరు ఎవరైతే రీసెర్చ్ చేస్తారో వాళ్ళు అన్మ్యూట్ చేయండి. నాగేంద్ర బాబు మీరు దీని మీద ఫోకస్ పెట్టండి, లేకపోతే అలాగే ప్రతిసారి. ప్రభు. నేను కో హోస్ట్ ఉంచుకుని మీకు హోస్ట్ ఇస్తాను, అప్పుడు నేను కంట్రోల్ చేయడం కుదురుద్ది. అండ్ ఒకటి ఉంటుంది ఏంటది, దెర్ ఇస్ ఏ డోంట్ అలౌ పార్టిసిపెంట్స్ టు అన్మ్యూట్ దెమ్సెల్స్ అని ఓకే ప్రభు. ముందుగానే సెట్టింగ్ లో ఉంటుంది అది. ఓకే, ఓకే ప్రభు. తెలియక చేస్తున్నారు అర్థమవుతుంది, బట్ ఎస్ ప్రభు. బట్ ఇట్ విల్ డిస్టర్బ్ ద క్లాస్. ఇట్స్ నాట్ గుడ్. ఓకే. ఓకే ప్రభు. ఓకే, ఎవరైనా రిసైడ్ చేస్తారు ఎనీ మాతాజీస్? హరే కృష్ణ. యా, మోహిని మాతాజీ. ఓకే. యద్యప్యో తుమిహో జగత పావన. यद्यपि हरे कृष्ण प्रभु जी धन्यवाद। यद्यपि तुम्हें हो जगत पावना, तोम स्पर्शे पवित्र होए देवा मुनि गना. तो मस्तक से पवित्र है ये देवा मुनि गाना। तदापि भक्त स्वभाव मर्याद रक्षण. ప్రభు జీ ఇంకొకసారి అంటే బ్యాక్ నాకు అవి లెటర్స్ కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు ఆ, కనబడుతుంది. కనిపిస్తుంది ప్రభు. తదాపి భక్తి స్వభావ మర్యాద రక్షణ. తథాపి భక్త స్వభావ మర్యాద రక్షణ, మర్యాద పాలన హోయే సాధుర భూషణ. మర్యాద పాలన హోయ సాధన భూషణ, మర్యాద పాలన హోయే సాధుర భూషణ. మర్యాద పాలన హోయ సాధుర భూషణ. సో ఇందులో థ్యాంక్ మనం గమనిస్తాం ఏంటది, యజ్జిపోతుమియో జగత పావన. చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, నువ్వు మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరించగలే నీ దగ్గర ఉంది. ఎలాగా? తోమార స్పర్శ పవిత్రోయే దేవముని గణ. ఆ, ఆ, నీ స్పర్శ ద్వారా దేవముని గణలు కూడా ఏమవుతారు? పవిత్రులవుతారు. ఆ, తదాపి భక్తి స్వభావ మర్యాద రక్షణ. స్టిల్ ఏంటి? భక్త స్వభావం, ఒక భక్తుడి స్వభావం ఏంటంటే మర్యాద రక్షణ. ఆ శక్తి ఉన్న నీకు నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు నా ముందు? ఎంతో అవును, ఒక ఒక అద్భుత వ్యవహారాన్ని నువ్వు ఇక్కడ ప్రదర్శిస్తున్నావు. నీ మర్యాదని రక్షణ పెడుతున్నావు. ఓకే, ఈ మర్యాద అనేది ఎటికేట్ అనమాట, వైష్ణవ మర్యాద. ఎటికేట్, ఎటికేట్స్ని ఏం చేస్తున్నావు? ప్రొటెక్ట్ చేస్తున్నావు. ఎలా ప్రొటెక్ట్ చేస్తాం ఎటికెట్స్ని? దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడే. ఈ మర్యాద రక్షణ ఎలా అవుతుందండి? ఈ మర్యాదన పాలన ద్వారా అని ఇక్కడ రెండు వర్డ్స్ యూజ్ చేశారు. ఆ, తదాపి భక్త స్వభావ మర్యాద రక్షణ. ఓ సనాతన, నువ్వు ఆ మర్యాద రక్షణ చాలా మంది ప్రచారం చేస్తారు, కానీ వాళ్ళు తమ జీవితంలో అవి ప్రాక్టికల్గా అప్లై చేయరు. కానీ చాలామంది ఉంటారు, వాళ్ళు ప్రాక్టికల్గా ఎంతో అద్భుత వ్యవహారం ఉంటుంది, మర్యాద పాలన చాలా అద్భుతంగా చేస్తారు, కానీ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ప్రచారం చేయలేరు వాళ్ళు. ఆ, కానీ ఓ సనాతన, నీలో ఈ రెండు ఉన్నాయి. మొత్తం జగత్తుని పావనం చేసే శక్తి ఉంది నీది. అలాగని నువ్వు ఒక గర్వంతో తిరగట్లేదు. నీ మర్యాదని ఎంతో అద్భుతంగా నువ్వు రక్షణ చేస్తున్నావు. ఓ వైష్ణవ మర్యాద రక్షణ ఎలా చేస్తావు? మర్యాద పాలన, అది నీ సాధుర భూషణ. ఇక్కడ అద్భుతంగా ఇక్కడ వర్ణిస్తాడు ఈ రెండు శ్లోకాలు. మై డియర్ సనాతన, ఆల్దో యు ఆర్ ఎ డెలివరర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్, అండ్ ఆల్దో ఈవెన్ డెమిగాడ్స్ అండ్ గ్రేట్ సైన్స్ ఆర్ ప్యూరిఫైడ్ బై టచింగ్ యూ, ఇట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ డివోటీ టు అబ్జర్వ్ and protect the Vaishnava etiquette. Maintenance of Vaishnava etiquette is the ornament of a devotee. Hmm. ఆ, తర్వాత చెప్తారు, ఈ మర్యాదను ఎవరైతే ఉల్లంఘిస్తారో ఏమవుతుంది? నాశనం అవుతుంది. ఇక్కడ చెప్తారు ఆ, సనాతన గోస్వామికి చైతన్య మహాప్రభు. ఆ, సనాతన గోస్వామి నువ్వు ప్రచారకుడు కూడా, అదేవిధంగా వైష్ణవ సత్యాన్ని కూడా అద్భుతంగా వహిస్తావు. అందుకే ఆయన ఎంచుకున్నాడు సనాతన గోస్వామి చైతన్య మహాప్రభు. కానీ ఒక వార్నింగ్ ఇస్తారు. ఏంటి? ఈ మర్యాదను ఎవరైతే ఉల్లంఘిస్తారో, మర్యాద లంఘనలోక కరే ఉపహాస. ఎస్, ఎనీవన్? మోహిని మాతాజీ,
అదే हरे कृष्णा प्रभु जी। యా మర్యాద లంఘన లోక కరే ఉపహాస मर्यादा लंघन लोक करे उपासा। ఇహలోక పరలోక దుయి హుయే నాశ. इहलोक परलोक दुईहर नाश। ఇది బా చైతన్య చరిత్రంతో అద్భుతమైనది అనమాట, బెంగాలీ శ్లోకాలు. మీరు బెంగాలీ నేర్చుకుంటే ఇవి ఈజీగా మనం ఆ, అర్థం చేసుకోవచ్చు అనమాట. మర్యాద లంఘనే, కానీ ఎవరైతే ఈ మర్యాద వ్యతిక్రమ చేస్తారో, వైష్ణవ మర్యాదను వ్యతిక్రమిస్తారో, ఉల్లంఘిస్తారో, లోక కరే ఉపహాస, ఆ, వాడొక జోక్, విల్ బికమ్ ఏ జోక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్. లోక అంటే వైష్ణవ సంగతిలో విల్ బికమ్ ఏ జోకర్. ఒక జోకర్ అయిపోతాడు అనమాట వ్యక్తి. ఆ, ఎంత సిద్ధాంతం ఉన్నా, ఎన్నేళ్ల పాటు భక్తిలో ఉన్నా, ఒకవేళ వైష్ణవ వ్యవహారాలు ఇటోటి చేస్తే ఏమవుతాడండి? జోకర్. లోక కరే ఉపహాస. థింక్ అరే ఏదో ఏంటి ఇలా ఉన్నారు, ఇదేంటి ఇలా ఉంది అమ్మాయి ఈవిడ అనుకుంటారు. ఆ, ఆ, తర్వాత ఏమవుతుంది? యలోక పరలోక దూయి హుయనాశ. ఎందుకంటే ఏ లోకల్ అంటే ఈ లోకల్లో, ఈ భౌతిక లోకల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో భక్త సాంగత్యంలో మీరు వ్యవహారం సరిగ్గా లేకపోతే ఎవ్వరు అరే భక్తుడు వస్తున్నాడా పరిగెట్టని పరిగెట్టని వెళ్ళిపోతారు. ఎవరు మాట్లాడరు, నమ్మకం పెట్టలేరు, శ్రద్ధ వహించలేరు, సేవ ఆ, ప్రేమతో చేయలేరు మనకి. మనతో కలిసి సేవ దృక్పథాన్ని వ్యక్తం చేయలేరు అనమాట. ఆ పరలోకం అంటే మన ఆధ్యాత్మిక లోకంలో కూడా. ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు వైష్ణవులు డిస్ప్లీజ్ అయినప్పుడు గురువు డిస్ప్లీజ్ అవుతాడు తప్పకుండా. గురువు డిస్ప్లీజ్ అవుతే కృష్ణుడు డిస్ప్లీజ్ అవుతాడు. ఇప్పుడు కృష్ణుడు డిస్ప్లీజ్ అవుతే నీ పరలోకం ఎలా ఉంటుందండి? నెక్స్ట్ లోకం, నెక్స్ట్ లైఫ్, రెండు నాశనం అవుతాయి అనమాట. వన్ ట్రాన్స్గ్రెసెస్ ద లాస్ ఆఫ్ ఎటికేట్, పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ హిమ్, and thus he is vanquished in both this world and the next. Uh, హరే కృష్ణ వంచాకల్పతరుభ్య కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఎవరికి ఏదైనా ప్రశ్న ఉందా? వన్ ప్రశ్నని, ఇంపార్టెంట్ ప్రశ్న అడగాలనుకుంటే యూ కెన్ ఆస్క్. అదే విల్ కన్క్లూడ్ హియర్. No problem. హరే Thank you so కృష్ణ much. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ఓకే. విజ్ఞాన్ ప్రభుజీ గురువు పట్ల శ్రద్ధ, కృష్ణ పట్ల ప్రేమ ఉండాలన్నారు. వైష్ణవుల పట్ల ఏముండాలి ప్రభుజీ? ఆప్యాయత, థ్యాంక్ ఎఫెక్షన్. యూ. ఓకే. ఎఫెక్షన్ ఆప్యాయత ఎలా చూపిస్తాం? సేవా దృక్పథంతో. సో వైష్ణవుల పట్ల సేవా దృక్పథం ఉంటే మనకి సేవా దృక్పథం ఫౌండేషన్ ఆప్యాయత అనమాట, ఎఫెక్షన్. నేను ఆ భక్తుడికి ఏదో ఒకటి చెయ్యాలి, అందుకే నేను సేవ చేస్తున్నాను, వాడిని ఏదో విధంగా ప్లీజ్ చేయాలి, ఎఫెక్షన్ అనమాట. నేను సర్వీస్ ఎందుకు చేస్తున్నాను ప్రభుజీ? నాకు ఖాళీగా ఉన్నాను, లైఫ్లో ఏం చేయలేకపోతున్నాను, ఏదో ఒకటి చేసుకోవాలి, యాక్టివిటీ ఉండాలి, నా సెల్ఫ్ నరిష్మెంట్ కోసం. కాదు. ఈ వైష్ణవ సాంగత్యంలో ఓకే, నీ ఇక్కడ సేవ చేస్తే ఆ భక్తులతో చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. ఆ, వాళ్ళని హ్యాపీ చేసే ఒక ఆపర్చునిటీ నాకు దొరుకుతుంది, అందుకే సేవ చేస్తాను. అలా ఉండాలన్నమాట. సో గురువు పట్ల శ్రద్ధ, ఆ, కృష్ణుడి పట్ల ప్రేమ, వైష్ణవుల పట్ల ఆప్యాయత, ఆ సేవా దృక్పథం. ఓకే. హరే కృష్ణ. ఎనీవన్ ఎల్స్? ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ, రామ్. వైష్ణవుల మీద ఆప్యాయత అన్నారు, గురువుల మీద శ్రద్ధ, భగవంతుడి మీద భక్తి, అలాగే టెంపుల్కి వచ్చే సమస్త మానవాళి ఎవరైనా వస్తారు కదా ప్రభు, మన బయట కనిపించే వాళ్ళు కానీ వాళ్ళ మీద ఎలా చూపించాలి? కరుణ ఉండాలి, వాళ్ళ మీద కరుణ. అందులో కూడా కొన్ని ద్వేషించే వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి, ఇన్నోసెంట్గా ఉన్న వాళ్ళ మీద కరుణ భావం ఉండాలన్నమాట. యూ షుడ్ హ్యావ్ కన్సర్న్, షుడ్ హ్యావ్ కన్సర్న్ ఫర్ ద పీపుల్. హరే కృష్ణ. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. हरे कृष्ण पर दंडवत प्रणाम प्रभु। हरे कृष्णा प्रभु, धन्यवाद प्रणाम। హరే హరే కృష్ణ కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ. ప్రభుజీ దండవత్